Find the sum of all 4-digit numbers that can be formed using the digits 1, 2, 4, 5, 6. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం 1, 3, 5, 7, 9తో ఫామ్ అయ్యే 4-digit నెంబర్స్ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది. సో ఇది కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం యూజింగ్ ఫార్ములాను ఉపయోగించి దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా గివెన్ డిజిట్స్ So 1, 2, 4, 5, 6. So number of digits n is equal to n 5. 4-digit numbers. Four-digit numbers అంటే R value 4. ఓకే. సో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ 4-digit నెంబర్స్ ఎన్ని వస్తాయంటే ఎన్ని చెప్పుకుందాం మనం. నెంబర్ ఆఫ్ 4-digit నెంబర్స్. సో అడగలేదు అయినా మనం తెలుసుకోవడం మంచిది. సో మొత్తం ఫార్ములా వచ్చేసి ఎన్పిఆర్. మన దగ్గర 5 digits ఉన్నాయి, అందులో మనం 4 తీసుకోవాలి కాబట్టి 5p4. 5p4 అంటే మొత్తం ఎన్ని వస్తాయి 5 × 4 × 3 × 2. సో 124-digit నెంబర్స్ వస్తాయి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో అది మన ప్రశ్న. ఈ 124-digit నెంబర్స్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది వాల్యూ అనేది వాళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఫార్ములా మనం sum of all r-digited numbers. Sum of all r-digited numbers formed by the given n non-zero digits without repetition is n-1 pr-1 into sum of all given digits into ones r times. Okay, sum of all r-digited numbers formed by the given n non-zero digits without repetition. మనకి n digits ఇస్తారు, అందులో r digits తీసుకొని ఫామ్ అయ్యేటటువంటి నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది దానికి సంబంధించిన ఫార్ములా ఇది. n-1 pr-1 ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ ఇంటూ వన్స్ అనేవి ఆర్ టైమ్స్ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే n అంటే 5, సో n-1 అంటే 4 వస్తుంది. r-1 r అంటే 4, 4-1 అంటే 3 వస్తుంది. సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ మనకి ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. 1 + 2 + 4 + 5 + 6 ఇంటూ వన్స్ని మనం ఎన్నిసార్లు రాయాలి ఆర్ టైమ్స్. ఆర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వన్స్ రాయాలి. సో ఆర్ వాల్యూ 4 కాబట్టి 4 వన్స్. సో 4p3 అంటే 4 × 3 × 2, సో 24 వస్తుంది. సో ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18 ఇంటూ 1 1 1 1. ఓకే, సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో అదే సమ్ ఆఫ్ ఆల్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ 5 digits. ఓకే, సో ఈ మొత్తం కూడా మనం మల్టిప్లై చేద్దాం. సో 24 18 జా, సో 18 4 జా 72, 18 2 జా 36, 36 7 43. ఓకే, సో 1 1 1 1 ఇంటూ 4 32. సో 2 1 జా 2, 2 1 జా 2, 2 1 జా 2, 2 1 జా 2, 3 1 జా 3, 3 1 జా 3, 3 1 జా 3, 3 1 జా 3, 4 1 జా 4, 4 1 జా 4, 4 1 జా 4, 4 1 జా 4. సో 2 2 + 3 5, 2 + 3 5 + 4 9, మళ్ళీ 9, 3 + 4 7. సో 4,79,952. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ అది 4,79,952. Okay, so that is the solution.
థ్యాంక్ యూ.